సో ఫైనల్గా ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్లాట్స్లో చేయాలని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మీరు దేనికి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 2 థింగ్స్ అండి. ఫ్లాట్లోనే చేయాలనేది పర్టికులర్గా ఎప్పుడు చెప్పలేం. రిక్వైర్మెంట్ ఇప్పుడు నేనున్నాను, నా ఏజ్ 40 ఇయర్స్ అనుకోండి. 40 ఇయర్స్ కంటే ఫస్ట్ ఐ షుడ్ పొసెస్ ఎ ఫ్లాట్, లేకపోతే ఒక విల్లా, ఒక ఇండిపెండెంట్ హౌస్. అది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా నేను ల్యాండ్కి వెళ్తాను. థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్కి వెళ్తాను. ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్కి వెళ్తాను. సో యంగర్ జనరేషన్ ఏంటంటే 30 ఇయర్స్లో ఉన్నవాళ్ళు ముందు హోమ్ ఎక్వైర్ చేసుకోగలిగితే నెక్స్ట్ మనం ల్యాండ్ పర్చేస్కి వెళ్ళొచ్చు. అది ఫ్లాట్ కావచ్చు, ఫామ్ ఫ్లాట్ కావచ్చు, డిటిసిపి ఫ్లాట్ కావచ్చు. ప్లస్ ఫ్లాట్ మార్కెట్ ఇప్పుడు మంచిగానే ఉందని చెప్పాలి, కానీ స్లో అయిందని ఎందుకు వస్తుందంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆంధ్రాలో మార్కెట్ లేదు. అక్కడ డెవలపర్స్ అందరూ వచ్చి ఇక్కడ చాలా వెంచర్స్ వేశారు. డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ వచ్చింది. 100 వెంచర్స్ ఉంటే 10 క్లయింట్స్ ఉన్నారు. ఈ 10 క్లయింట్స్ కూడా ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు? పొటెన్షియల్ ఉన్న వెంచర్స్లోనే పర్చేజ్ చేస్తున్నారు. మీరు ఎక్కడంటే అక్కడ వెంచర్ వేసి అక్కడ క్లయింట్ కొనట్లేదు కాబట్టి మార్కెట్ స్లో డౌన్ అయినందని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో అమరావతి మార్కెట్ బూమ్ అవుతుంది కాబట్టి దీని నుంచి మనకు కొంత రిలీఫ్ వస్తుంది. దట్స్ ద థింగ్ అండి. సార్ 7 సంవత్సరాల మార్కెట్ మీద మీరు రీసెర్చ్ చేశారు. ఎస్ అండి. 7 సంవత్సరాల నుంచి ఎన్నో వందల స్కామ్స్ బయటకు వస్తూనే ఉన్నాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సో ప్రధానంగా ఎక్కడ మోసపోతున్నారు సార్? తెలిసి కూడా, అంటే 7 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం అంటే ఈ మధ్య ఎక్కువ స్కామ్స్ అనేది బయటపడుతున్నాయి. ఎక్కువ మంది నష్టపోతున్నారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. కోర్టుల చుట్టూ వాళ్ళు ఉన్న డబ్బులు పోయి మళ్ళీ అప్పులు తెచ్చి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇంత జరుగుతున్నా కానీ ఇంకా ఫ్రీలాన్స్ ఆఫర్స్ కావచ్చు, లేదంటే తక్కువ రేట్లకు వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ముందు వెనక తెలియకుండా, అంటే ఒక కంపెనీ అసలు ఎక్కడ ఎలా ఏంటి అని తెలియకుండా చాలామంది ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు 7 సంవత్సరాల రీసెర్చ్లో ఎక్కడ ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మోసపోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? క్లియర్ కట్గా చెప్పాలంటే మోసపోయేవాడు అంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, అన్ని సెక్టర్స్లో ఉంటారు, నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్. మనము హాస్పిటల్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. బట్ రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత టాక్ అవుతుందంటే ప్రతి ఇంటి సబ్జెక్ట్ ఈరోజు రియల్ ఎస్టేట్. ఓల్డ్ వెల్తీ పీపుల్ అంతా హూ హోల్డ్ రియల్ ఎస్టేట్. అందుకంటే రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ టాక్స్ నడుస్తూ ఉంటాయి. సరే, మోసం చేసేది ఎవరంటే డెవలపర్స్, మార్కెటింగ్ పీపుల్. అందరూ చేయలేండి, అందరూ అని నేను జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఫ్యూ పీపుల్ ఇంటెన్షనల్గా చేస్తున్నారు. కొన్ని టైమ్స్ ఏంటంటే డెవలపర్స్ కూడా వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారు, బట్ ఆ ప్లాన్స్ ఫెయిల్ అయ్యి అటువైపు వెళ్తున్నారు. ఇంటెన్షనల్గా కూడా మోసం చేయట్లేదు. అక్కడ మార్కెటింగ్ పీపుల్కి వచ్చేపాటికి మన రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే లో ఎంట్రీ బ్యారియర్స్, అంటే ప్రాపర్ నాలెడ్జ్ అక్కర్లేదు. సో ఇక్కడ వాళ్ళు తెలియక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. కావాలని చేస్తున్నారని నేను అన్ను, బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అవుతుంది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సింది క్లయింట్ అండి. వాళ్ళు మోసం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయా అనేది మనం పక్కన పెడితే, మీరు 10 lakhs పెడితే ₹1,00,00,000 వస్తుందని ఎవరో చెప్పంగానే మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారు? క్వాలిటీ ఈజ్ నెవర్ నెగోషియబుల్ అండి. క్వాలిటీ ఈజ్ నెవర్ ఎక్స్పెన్సివ్. మీకు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలా, రైట్ ప్రైస్ పే చేసి దాన్ని తీసుకోండి. మీరు ఎలా 10 lakhs పెట్టి 1 yearలో ₹1,00,00,000 కావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎప్పుడైతే అలాంటి దానికి వెళ్తున్నారో అప్పుడు మోసపోతున్నారు. మీ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, రేరా లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ ఉంది, చాలామంది అసోసియేట్స్, చాలా మంచి అసోసియేట్స్ ఉన్నారు. మన నంది రామలింగేశ్వరరావు గారు లాంటి అసోసియేట్స్ 30-40 years ఇండస్ట్రీని అవపోసన పట్టిన అసోసియేట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు కదా. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న రియల్టర్స్ని మీరు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? రియల్ ఎస్టేట్ సక్సెస్ ఎప్పుడు కూడా అండి ఫైండింగ్ ఏ ప్రాపర్ రియల్టర్లోనే ఉంటుంది. 60% ఆఫ్ యువర్ వర్క్ ఈజ్ డన్ దేర్. మీరు అత్యాశకు పోతే మోసపోతారు. సో ఈ సందర్భంగా మా వ్యూవర్స్కి మీరు ఒక విషయం చెప్పాలండి. ఒక్కసారి మోసపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఎస్, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. రియల్ ఎస్టేట్లో మోసపోతే ఒక్కసారి ఆ లైఫ్, ఆ కుటుంబం, ఎందుకంటే ప్రతి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో మొత్తం డబ్బంతా తీసుకొని పోయి ఒకేసారి అలా పడేస్తున్నారు. సో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, లక్ష్మణ్ గారు మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నేను ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నాకు ఒక లాంగ్ టర్మ్ ఇవి ఉంటుంది. మా పాప ఎడ్యుకేషన్ కోసము
ఆవిడ మ్యారేజ్ ఖర్చుల కోసమో లేకపోతే నా ఫ్యూచర్ హెల్త్ రిక్వైర్మెంట్స్ కోసమో నేను ఇన్వెస్ట్ చేస్తాను. 10 ఇయర్స్ తర్వాత నా ఫ్యామిలీ సెక్యూరిటీ ఆ 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఒక క్లయింట్ది. సో అలాంటప్పుడు క్లయింట్ ఎంత కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయాలి, పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. సో వన్స్ మోసపోతేనండి రియల్ ఎస్టేట్లో, మళ్ళీ లైఫ్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు. ప్లస్ దానిలో నుంచి బయటకు రావడానికి ఇయర్స్ టుగెదర్ పడుతుంది. అది 10 ఇయర్స్ పడుతుందా, 20 ఇయర్స్ పడుతుందా, మీ లైఫ్ టైం కూడా తీసుకుంటుంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్. సో బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ అంటే. మీరు రైట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఫ్యూచర్ నీడ్స్ని ఈ సైట్ అడ్రస్ చేస్తుంది. ఈ వేరియేషన్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. దయచేసి ఆఫర్లకు కావచ్చు, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం ఎవరు కక్కుర్తిపడి ఇన్వెస్ట్ చేయొద్దండి. సో అందరూ చేస్తున్నారని కాదు, బట్ కొంతమంది ఎక్కువ ఈ చైన్ మార్కెట్లోకి దూరేసి ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పటికైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు మంచి ఒక అడ్వైజర్ని తీసుకోవాలి కావచ్చు, ఒక అడ్వకేట్ని కావచ్చు, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒకక్కడ 10,000-20,000 ఖర్చు అయినా పర్లేదు. ఎందుకంటే ₹1,00,000 పెడుతున్నప్పుడు 20,000 ఖర్చు పెట్టలేకపోతే మనం ఎందుకు, పెద్ద విషయం కాదు. సో ఇందులో కూడా లక్ష్మణ్ గారు ఇంకొకటి మనం గమనించాలి, మోసపోతున్న వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్. ఎందుకంటే హై క్లాస్ వాళ్ళు ఎప్పుడు మోసపోరు, ఎందుకంటే వాళ్ళకి లీగల్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ వేరే ఉంటుంది. వీళ్ళే మోసపోతా ఉన్నారు, వీళ్ళకి బ్యాకప్ ఉండదు. వీళ్ళు మోసపోతే వీళ్ళ లైఫే డిస్ట్రాయ్ అవుతుంది. నా క్లయింట్ స్వయంగా హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ మనార్తో, ఆ ఫర్మ్ పేరు మనం మాట్లాడకూడదు. ఓకే అండి, దట్స్ హౌ థింగ్స్. ఇప్పటికీ ఆ మిడిల్ క్లాస్ పీపుల్ 70% ఇట్లా మోసాలు జరిగితే ఎవరు కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎస్ అండి, దానికి ప్రాపర్ లీగల్ ప్రొటెక్షన్ అయితే లేదు. మీరు త్రూ పోలీసు, త్రూ కోర్ట్ అప్రోచ్ అవుదాం, నాకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తే అది పిచ్చితనమే. ఎందుకంటే దానికి కావాల్సిన ప్రోటోకాల్ అంతా ముందే ప్రిపేర్ అవుతుంది. MOU అంటారు, అదంటారు, ఇదంటారు. అసలు ల్యాండే వాళ్ళది కానప్పుడు మీకు MOU ఎలా చేస్తారు? మీరు MOU చేసుకున్నప్పుడు మీరు క్లయింటా కాదే, మీరు పార్ట్నర్ ఆఫ్ ది ఫర్మ్ అవుతున్నారు. సో ఆ లాస్ మీరు బేర్ చేయాలా వద్దా? అదే బేర్ చేస్తున్నారు. మీకు లీగల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అసలు ఇల్లీగల్ లేఅవుట్లో ఎందుకు పర్చేజ్ చేశారు? 100% మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తారు ఫస్ట్. ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ మనీ కదా అది. మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ప్రాసిక్యూషన్ గురవ్వాలి. సో లీగల్గా సపోర్ట్ వస్తుంది అనేది ఆశించొద్దండి. ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సో ఇవన్నీ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు కూర్చొని ఒక నిర్ణయానికి ఎలా రావాలనేది ఒక మాటలు చెప్పాలంటే. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీ పర్పస్ ఏంటి? షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా? ఒక ప్రాపర్ అడ్వకేట్ని ఫైండ్ అవుట్ చేయండి. ఒక ప్రాపర్ మార్కెటింగ్ అడ్వైజర్ని, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని ఫైండ్ అవుట్ చేయండి. 50% ఆఫ్ యువర్ వర్క్ ఈజ్ డన్. తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసే ప్లేస్లో రీసెర్చ్ చేసుకోండి. కనెక్టివిటీ ఎలా ఉంది, అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ మల్టిపుల్ కనెక్టివిటీ ఎలా ఉంది, అక్కడ వాటర్ బాడీస్ ఏమన్నా ఉన్నాయా, లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇంటెన్స్ రీసెర్చ్ మీరు చేయాల్సిందే. మీరు చేయకపోతే మీ అసోసియేట్ చేస్తాడు, మీ అడ్వైజర్ చేస్తాడు. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించి మీ పర్పస్కి కోపప్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేసిన తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని ఎవరో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అంటే అది ఎలా అండి? ఆయన పర్పస్ వేరుంటుంది. సో ఎప్పుడు కూడా అవును, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఎప్పుడూ కన్సిడర్ చేయొద్దు. ఎస్, షార్ట్ టర్మ్లో కూడా పాసిబుల్లే, బట్ ఇన్ రేర్ కేసెస్ అట్లీస్ట్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ట్రై చేయండి, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోండి. దట్స్ ద వే అండి. సార్, ఈ మధ్య సోషల్ మీడియా గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, దాని ప్రభావం ఎంత ఉందో కూడా చూస్తున్నాం. డిజిటల్లోకి వచ్చేసిన రియల్ ఎస్టేట్ కూడా చాలామంది, అంటే మా ఛానల్ కావచ్చు, ఇంకొక ఛానల్ కావచ్చు, మీలాంటి అడ్వైజర్లు కావచ్చు, చాలామంది ఏంటంటే ఈ మధ్య రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ ఈ చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఈ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూసో, సోషల్ మీడియాలో చూసో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు గుడ్డిగా నమ్మి. సో అది ఎంతవరకు కరెక్ట్? సో ఒక ఇన్ఫర్మేషన్లా తీసుకోకుండా వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే వేదం, దేవుళ్ళ భావించి చాలామంది నాకు వచ్చిన సమాచారం చెప్తున్నారు. సో వాళ్ళ ఛానల్లో మంచిగా చెప్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఎంతవరకు కరెక్ట్? ఇలా ఎవరో చెప్పిన మాటలని యూట్యూబ్ ఛానల్లో, ఇంకొక ఛానల్లో వాళ్ళు ఏదో చెప్పగానే అదే కరెక్ట్ అని నమ్మైతే ఇన్వెస్ట్ చేయొద్దండి. అట్లా అని చెప్పి వాళ్ళు తప్పు చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
ఆ ఇన్ఫర్మేషన్ని మీరు రీచెక్ చేసుకోండి. ఎస్, కరెక్ట్. ఇట్స్ లైక్ టేకింగ్ సెకండ్ ఒపీనియన్ అండి. హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఉంది, మనం సెకండ్ ఒపీనియన్ అంతే కదా. సేమ్ విత్ రియల్ ఎస్టేట్, దానికన్నా ఎక్కువ. ఎందుకంటే మీ ఫ్యూచర్ లైఫ్ని సెక్యూర్ చేసే ప్రోడక్ట్ ఇది. దీన్ని లైట్ తీసుకోవద్దు. సో టైం తీసుకోండి, 10 days 15 days 20 days టైం తీసుకోండి. మీ కొలీగ్స్తో చర్చించండి, ప్రాపర్ కైండ్ ఆఫ్ అడ్వకేట్తో చర్చించండి. మార్కెట్లో చాలామంది మంచి అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళతో చర్చించండి. ఫైనల్లీ టేక్ రైట్ కైండ్ ఆఫ్ డెసిషన్. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు మాత్రం చెయ్యొద్దు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు కావచ్చు, లేకుంటే యాడ్స్ కావచ్చు, అన్ని చూసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్లస్ సోషల్ మీడియాలో కూడా చెప్పేదండి వాళ్ళు ఒక ఇంటెన్షన్తో చెప్పుండొచ్చు, మీరు అర్థం చేసుకునే యాంగిల్ వేరుంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వివరించి చెప్పలేము కదా సోషల్ మీడియాలో. మీరున్నారు సార్, 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రీసెర్చ్ చేశారు మార్కెట్లో, జరుగుతున్న తప్పులు ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ మీకు తెలుసు కాబట్టి మీకున్న నాలెడ్జ్ని కొంత మీరు షేర్ చేస్తున్నారు. సో అదే నిజమే అనుకుని వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు, కానీ ఓకే మార్కెట్లో ఇలా కూడా ఉంటుంది అని చెప్పిన ఆ ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు. ఈ నాలెడ్జ్ తీసుకోండి, మళ్ళీ మీరు రీచెక్ చేసుకోండి. చూద్దాం, మరింత మంచి ఇన్ఫర్మేషన్ కూడా ముందు మీరు వ్యూవర్షిప్కి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్లస్ మీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ముందు ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. రియల్ భూమ్ ప్రేక్షకులందరికీ నా వైపు నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా, అంటే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఒక మంచి అడ్వైస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మీరు డైరెక్ట్గా మా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఐ రిపీట్ 9133728888. రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ టైంలో అయినా యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ అండి.